శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే రాజ్యాంగేతర శక్తిగా మారినటువంటి హైడ్రా మరి ఏదైతే కమిషనర్ రంగనాథ్కు నిన్న హైకోర్టు బ్రేకులు వేసింది. మరి ఇక్కడ నోటీసులు ఇవ్వకుండా అవి అక్రమ కట్టడాలైనా సరే మరి ఇక్కడ కోర్టుకు సంబంధించి కోర్టు లావాదేవీల్లో ఉన్నాయి, కోర్టు వివాదాల్లో ఉన్న వాటిని కూడా మీరు ఏ విధంగా కూల్చివేస్తారు అని చెప్పి ఇప్పటికీ అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మరి ఇక్కడ హైకోర్టు నిన్నటి రోజున ఖచ్చితమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏ ఒక్క కట్టడాన్ని కూడా మీరు కూల్చడానికి వీలు లేదు. అదేవిధంగా మీరు ఏదైనా కట్టడాన్ని కూల్చాలనుకుంటే ఏ విధమైనటువంటి మరి చట్టాన్ని పాటిస్తా ఉన్నారు, ఏ చట్టం ద్వారా మీరు అమలు చేస్తా ఉన్నారు, ఏ విధి విధానాలు మీరు అమలు చేస్తా ఉన్నారో ఖచ్చితంగా కోర్టుకు సమర్పించాలని చెప్పి మరి వాళ్లకు ఏదైతే నోటీసులు జారీ చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరి హైడ్రా వ్యవస్థ చూసుకున్నట్టయితే ఏదైతే శని ఆదివారాల్లో కోర్టు సెలవులు ఉన్న రోజున వచ్చి మరి నిరుపేదల ఇళ్ల మీద విచ్చలవిడిగా విరుచుకుపడుతున్న అంశాన్ని అయితే చూస్తా ఉన్నాం. ఒకవైపు సల్కన్ చెరువులో ఓవైసీ కాలేజీలకు సంబంధించి మరి ఇక్కడ నడి ఎఫ్టీఎల్ లో ఉన్నా కూడా మరి దాని గురించి మాత్రం పట్టించుకోవడం లేదు హైడ్రా. ఈ విషయంగా మరి ఒక అడ్వకేటు ఆల్రెడీ హైకోర్టులో దాని మీద పిటిషన్ వేస్తే దాని మీద ఎందుకు ఇప్పటి వరకు దాని ఎఫ్టీఎల్ పరిధి ఎందుకు తేల్చలేదని చెప్పి తక్షణం దాని మీద ఎఫ్టీఎల్ పరిధి తేల్చాలని చెప్పి, అదే విధంగా మరి ఇక్కడ సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీ కాలేజీకి సంబంధించి అడ్మిషన్లు అయ్యే వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి. తదుపరి ఆదేశాలు కనుక ఏ విధంగా ఉంటే దానికి మీరు అనుగుణంగా ఉండాలి. దానికోసం మళ్ళీ మీకు ప్రత్యేక మినహాయింపులు ఏముండయి అని చెప్పిన పరిస్థితి. అంటే ఒకవేళ కాలేజీని కూల్చాల్సి వస్తే కూల్చడం పక్కా జరుగుతుంది. అప్పుడు మేము ఎక్కడ పోవాలని మీరు చేసే పిటిషన్లను మేము పరిగణలోకి తీసుకోబోము. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి మీ ఓన్ రిస్క్ మీద మాత్రమే అలా జైన్ కావాలని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ఆపండి కూల్చుడు, హైడ్రా చర్యలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయంటున్న హైకోర్టు. అక్రమ నిర్మాణాలైన నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం కూల్చుతున్నారు, గైడ్ లైన్స్ ను న్యాయస్థానం ముందుంచండి, అప్పటిదాకా నిర్మాణాలు జోలికి పోవద్దు, జలాశయాలు రోడ్ల పరిరక్షణ చేపట్టవచ్చు. హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు. ఐలాపూర్ భూములపై యథాతథ స్థితి. అమీన్పూర్ కు సంబంధించి మరి పెద్ద పెద్ద కట్టడాలను ఏ విధంగా కూల్చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు మరి ఇక్కడ అప్పటికి అధికారులే వాళ్ళకి అన్ని రకాల అనుమతులు ఇస్తా ఉన్నారు. ఇలా హైడ్రా వచ్చిన తర్వాత అనుమతులు చెల్లయ్య అని చెప్తా ఉన్నారు. అధికారులు మీరే అనుమతులు ఇచ్చినాక ఎందుకు చెల్లయ్య అని చెప్పి నిరుపేదలు మరి ఇక్కడ నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు మరి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు మాత్రం ఇక్కడ ఏదైతే పొంగులేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి కానీ, V6 అధినేతకు సంబంధించి కానీ, కేవీపీ రామచంద్రరావుకు సంబంధించింది కానీ, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి కానీ, వైవి సుబ్బారెడ్డికి సంబంధించినవి మాత్రం వాటి జోలికి పోరు. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి మరి ఇక్కడ దుర్గం చెరువు ఎఫ్టీఏలో ఉన్నది, నోటీసులు ఇచ్చారు, అయినా ఇప్పటి వరకు కూల్చడానికి దాని దగ్గర పోరు. కానీ ఇక్కడ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మరి అదేవిధంగా హైడ్రా విధానాలను ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళ ఇళ్లను మాత్రం బాజాప్తా కూల్చేస్తామని చెప్పి మరి కూల్చివేతలు చేపడతా ఉన్న పరిస్థితి. విచ్చలవిడిగా బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న హైడ్రాకు హైకోర్టు బ్రేకులు వేసింది. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇల్లు కూల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయ వివాదాల్లో ఉన్న స్థలాల్లోకి వెళ్లి బోర్డులు పాతడంపై కన్నెరు చేసింది. కూల్చివేతలు వద్దని కోర్టు పదే పదే చెప్తున్నా వీకెండ్ కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరేమైనా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, మీరు కోర్టుల కన్నా ఎక్కువని భావిస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఏ మార్గదర్శకాల ప్రకారం కూల్చివేతలు చేపడుతున్నారో చెప్పాలని ఆదేశించింది. అప్పటి వరకు ఎట్టి పరిస్థితులను కూల్చివేతలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. అధికారులు హైడ్రా చర్యల పట్ల ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అధికారులు కన్ను మూసుకొని ఉంటే ఇలాగే అక్రమ నిర్మాణాలు వెలుస్తాయని తొలి దశలోనే అడ్డుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చురకలంటించింది. అధికారులు ఇంతకాలం ప్రేక్షక పాత్ర పోషించి మౌనంగా ఉండిపోయి ఇప్పుడు ముద్రనిద్ర నుంచి మేల్కొని అనధికార నిర్మాణం అని చెప్పి కూల్చివేయడం ఏంటని చెప్పి మరి ఇక్కడ నిలదీసింది. మరి ఏదేమైనా ఇప్పటికైనా మరి దానికి సంబంధించి హైడ్రాకు బుద్ధి వస్తుందా చూడాలి. ఇంకా కూడా ప్రజల మీద కక్ష సాధింపు కోసమే హైడ్రాను వాడతారా, లేదంటే మరి ఇక్కడ వాళ్ళకు సంబంధించి ఏమైనా వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటుందో చూడాలి. ఇక కోట్ల కంటే హైడ్రా ఎక్కువనా, సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, న్యాయ వివాదంలో ఉన్న భూముల్లో రాత్రికి రాత్రే బోర్డులు ఎలా పెడుతున్నారు, సూరారంలో బోర్డులు తొలగించండి అని చెప్పి ఒక్క సూరారం కాదు, సూరారం అయితేంది, ఐలాపూర్ అయితేంది, అమీన్పూర్ అయితేంది, కూకట్పల్లి అయితేంది, జగద్గిరిగుట్ట అయితేంది, ఎక్కడ చూడు హైడ్రా తను అనుకున్న వాళ్ళ మీదకి విరుచుకపడతా ఉన్నది. తను వదిలేయాలనుకున్న వాళ్ళకు, ప్రభుత్వ పెద్దలు అనుకున్న వాళ్ళకు మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. మరి ఇక్కడ అమీన్పూర్ లో 863 ఎకరాలను మేము స్వాధీనం చేసుకున్నామంటది. నాగర్గుల్ భూమిలో 373 ఎకరాలు మరి ఇక్కడ అన్యాక్రాంతమైనవి, అది ప్రభుత్వ భూమి అని చెప్పి సాక్షాత్ రెవెన్యూ మంత్రి ప్రకటించినా కూడా అక్కడికి వెళ్ళి మరి వెళ్ళే సాహసం మాత్రం హైడ్రా చేయదు. ఎందుకంటే దాని వెనుక ఉన్నది మళ్ళా రెవెన్యూ మంత్రే కాబట్టి. తుది తీర్పునకు లోబడే ఓవైసీ క్యాంపస్ లో అడ్మిషన్లు
సల్కం చెరువు ఎఫ్టీఎల్ గుర్తించండి, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు అట. మరి ఇక్కడ సల్కం చెరువులో ఎఫ్టీఎల్ లో ఉన్నది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. అయినా కూడా ఎంఐఎం తోటి దోస్తీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాలేజీ జోలికి మాత్రం వెళ్ళడం లేదు. దానికి సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిని కూడా నిర్ధారిస్తలేదు. ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించండి. ఓవైసీ కాలేజీలు మరి ఇక్కడ తదుపరి హైకోర్టు ఆదేశాల మేరకే ఉంటాయి. రేపటి రోజున మీరు అడ్మిషన్లు చేసుకున్నా కూడా తక్షణం కూల్చివేయాల్సి వస్తే విద్యా సంవత్సరం గురించి ఆలోచించాం, విద్యార్థులు మీ ఓన్ రిస్క్ మీద చేయను కానీ అంటే రేపు కూల్చేస్తే మీ భవిష్యత్తు ఏందో మీరే ఆలోచన చేసుకొని ముందే మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీకు మళ్ళీ ఎలాంటి పిటిషన్లు వేసుకునే అర్హత ఉండదు అని చెప్తా ఉన్నారు. అంటే ఖచ్చితంగా అది సల్కం చెరువులనే ఉన్నది, కూల్చక తప్పదు అని చెప్పి హైకోర్టే చెప్తున్న పరిస్థితి. ఇక ఈ నెల 20న జగిత్యాలలో జైత్రయాత్ర, బీఆర్ఎస్ భారీ సభ. అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి, ఆయనతో పాటే వందలాది మంది కాంగ్రెస్ నేతలు సభకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న నాయకులు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకం ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి బహిరంగ సభ ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలట. కేసీఆర్ తో కలిసి నడవడం నా అదృష్టం, ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీకి వెళ్తారు, నేను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నా, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, ఇది ప్రజల నుంచి వస్తున్న నినాదం. జగిత్యాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి 20న సభను విజయవంతం చేయాలని పిలుపు. మరి ఈ 20వ తేదీన జరిగే ఈ జగిత్యాల సభ కాంగ్రెస్ కు మరి ఇక్కడ అక్కడి నుంచి దాని పతనం ప్రారంభం కావడానికి ఇక్కడ సమరశంఖం పూరిస్తా ఉన్నది. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జీవన్ రెడ్డి రూపంలో మరి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు బావుట ఎగరేయడానికి ఇది నాంది కాబోతా ఉన్నదని చెప్పక తప్పదు. ఇప్పటికే మరి ఇక్కడ సంగారెడ్డికి సంబంధించి మరి ఆయనే ఆ సంగారెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయన అయితే ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు, బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు. అలాంటి సీనియర్లు ఎంతో మంది మరి ఇప్పుడు తొక్కి పెడతా ఉన్నారు. ఇలా మదియాష్కి లాంటి వాళ్ళను, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళను కూడా తొక్కి పెడుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇక 22 నుంచి ఆర్టీసీ సమ్మె మరోసారి మోగిన సమ్మె సరేనట. చర్చలకు యాజమాన్యం డుమ్మా. సమ్మె ప్రకటించిన జేఏసీ నేతలు దిక్కుతోచని స్థితిలోనేనని వెల్లడి. మార్చి 11న నోటీసులు ఇచ్చినా ఇప్పటికీ స్పందించిన సర్కార్. విలీనంపై కమిటీ ఎప్పుడేశారు? జేఏసీ చైర్మన్ వెంకన్న సూడి ప్రశ్న. 21 అర్ధరాత్రి నుంచే బస్సులు ఆగుతాయని చెప్పి మరి ఇక్కడ తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చిందో ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. దానికి తోడు విలీనం ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారు అని అంటే ఆ ఒక్క విషయం అడగద్దు అని చెప్తా ఉన్నారట. అపాయింట్ డే గురించి అడగద్దు, అదే విధంగా యూనియన్ల పునరుద్ధరణ చేస్తామని చెప్పి వాళ్ళు మరి అక్కడ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిరు. మీ అపాయింట్ డే మేమే ప్రకటిస్తాం, ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండు. అప్పటికే కేసీఆర్ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసిండు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. మరి ఇప్పుడు కనుక బీఆర్ఎస్ఏ ఉన్నట్టంటే ఇప్పటికే ఆర్టీసీ విలీనం పూర్తయ్యేది. ఇవాళ ఏదైతే ఆ పూర్తి నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చిండు వివిధ సంస్కరణల ద్వారా. అదేవిధంగా కార్గో సర్వీస్ ద్వారా ఇవాళ ఆర్టీసీని బలోపేతం చేస్తే ఇవాళ ఉచిత బస్సు ద్వారా మరి ఇక్కడ ఆర్టీసీని నిర్వీర్యం చేయడమే కాకుండా వాళ్ళని ప్రభుత్వంలో విలీనం కాకుండా మరి యూనియన్ల పునరుద్ధరణ లేకుండా అవి రెండు లేకుండా రాని అని అంటే 21వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మెకు మరి ఇక్కడ జంగు సైరన్ ఊదిండు. ఇక సీతక్క చిత్రాలు అవినీతి ఆరోపణలకు జవాబు చెప్పలేక కేసీఆర్ కు నోటీసులు. మంత్రి సీతక్క తీరుపై సర్వత్రా విస్మయం అని చెప్పి మరి ఇక్కడ ఎవడన్నా అధికారో లేకపోతే నాయకుడో లేకపోతే మంత్రో ముఖ్యమంత్రో ఏం తిన్నా 10% 20% తినడం మనం చూసినాం. కానీ సీతక్క ఏకంగా 54 కోట్ల రూపాయలతోటి మరి సెల్ ఫోన్లు కొనియమని చెప్పి కేంద్రం 54 కోట్ల నిధులను మంజూరు చేస్తే 38,160 మంది ఏమో వాళ్లకు సెల్ ఫోన్లు కొని మరి పోషక అభయాన్ దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అందులో నమోదు చేయడం కోసం అని చెప్పి ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు ఒక సెల్ ఫోన్ ఇస్తే ఆ సెల్ ఫోన్లను మరి ఇక్కడ సుమారు 14,500 పెట్టి కొనియాల్సిన సెల్ ఫోన్ 6,500 కొనిచ్చి అందులో 30 కోట్లు మింగింది అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ ఆరోపణలు చేస్తే ఏకంగా కేసీఆర్కే నోటీసులు ఇచ్చింది. ఏకంగా చెప్పు పట్టి కొడతా అన్నది. మరి ఆరోపణలు చేసిన వాళ్ళ చెప్పు పట్టి కొడితే సీతక్కని ఎన్నిసార్లు చెప్పు పట్టి కొట్టాలి? మరి కేటీఆర్ మీద ఆరోపణలు చేసినప్పుడు, కేసీఆర్ మీద ఆరోపణలు చేసినప్పుడు, హరీష్ రావు మీద ఆరోపణలు చేసినప్పుడు నిన్నెన్నిసార్లు చెప్పు పట్టి కొట్టాలి అని చెప్పి క్రిషాంక్ బహిరంగంగానే మరి ఇక్కడ ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ ఏకంగా కేసీఆర్కి ఎందుకు ఇచ్చినానంటే ఆమెకు చెప్పడానికి సమాధానం లేదు. దాంతో ఈమె మీద బురద మనిషికింత ఉయ్యాలని చెప్పి కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఈ విషయం అంతా డైవర్ట్ అయిపోయి దాని మీద చర్చ జరుగుతుంది.
అవుతుంది అని చెప్పి చూస్తా ఉన్నది. కానీ ఈ రీల్స్ అక్క బ్రహ్మానందం లెక్క తయారైంది. ఈమె ఏదైనా దొంగతనాలు చేయడం వెంటనే దొరికిపోవడం ఈమెకు అలవాటు అయిపోయింది. ఇసుక దందా చేసింది, వెంటనే ఇసుక దందా ప్రారంభించిన 2-3 రోజులలోనే మరి దొరికిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే రీల్స్ చేసుకుంటూ తిరిగింది ఆ రీల్స్ బండారం కూడా బయటపడ్డది. ఇవాళ సెల్ ఫోన్ల కోసం మరి ఇక్కడ అందులో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది, వెంటనే పట్టుబడ్డది. ఇవి ఆ రకంగా తయారైంది సీతక్క పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కాంట్రాక్టర్ చుట్టం ఇంట్లో సర్కారీ ఫైల్స్, బడంగపేట కార్పొరేషన్ లో మాయమైన 46 ఫైల్స్ ఎట్టకేలకు ప్రత్యక్షమట. శానిటేషన్ అక్రమాలపై స్టేట్ విజిలెన్స్ విచారణలో వెలుగులోకి సమగ్ర నివేదికను అందజేసిన సర్కిల్ అధికారులు. బడంగల్పేటలో సుమారు 9 మంది మీద ఏదైతే వేటు వేసిండ్రో 46 ఫైళ్లు ఏదైతే మాయమైనాయో అది కాంట్రాక్టర్ కు సంబంధించిన వాళ్ళ చుట్టం ఇంట్లో దొరికినాయట. ఏది ఏమైనా అందిన కాడికి దండుకున్నారు. ఆ అధికారులు యథా రాజ తదా ప్రజం అన్నట్టు ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక బాలుడిని బలిగొన్న బాలామృతం, కోతుల నివారణకు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విషగులికలు కలిపి పెట్టగా తిన్న బాలుడు మృతి. బాధిత కుటుంబానికి ఉద్యోగం ఇస్తామంటున్న మంత్రి సీతక్క. 5 లక్షల పరిహారం ప్రకటించిన పంచాయతీ. ములుగు జిల్లా గోవిందాపూర్ పేటలో విషాదం. కోతుల బెడద నుంచి తప్పేయడానికి ఏకంగా కోతులను చంపడానికి బాలామృతం ఏదైతే ఉంటుందో మరి ఇక్కడ ఆ చిన్నపిల్లలకు ఇచ్చే పోషకాహారం దానిలో విషగులికలు పెట్టి మన నర్సరీలో పెడితే అక్కడికి వెళ్ళిన బాలుడు అవి తిన్నాడట. బాలామృతం అనుకుని తింటే ఆయన మృత్యువాత పడ్డాడు. ఇదంతా కూడా సీతక్క సొంత ఇలాకాలో జరిగింది. మన వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేయాలి, లేదంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం. పెంచే 272 సీట్లలో 136 సీట్లు ప్రోరేటా ప్రకారం, మరో 136 సీట్లు జిఎస్డిపి ప్రకారం విభజించాలి కేంద్రాన్ని డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మనకు 16 సీట్లు ఉన్నాయనుకో, పక్కలకు 30 సీట్లు ఉన్నాయనుకో, మనకు 16 సీట్లలో మళ్ళీ 8 కలిపి మనకి 24 అవుతున్నాయి. వాళ్ళ 30 సీట్లలో 15 కలిపి 45 అవుతున్నాయి. దీనిలో ఎక్కడ పర్సెంటేజ్ దెబ్బతింటుందో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇవాళ ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించి ఏదో కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కోసం ఇవాళ మరి బీజేపీ తోటి పోరాడుతున్నట్టు నటిస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ రేవంత్ రెడ్డి. దాన్ని కేవలం పిఆర్ స్టంట్ల కోసం ఇవాళ డీలిమిటేషన్ మీద ఈయనేదో మరి ఇక్కడ పూర్తి స్థాయిలో సైంటిస్ట్ లెక్క పరిశోధన చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మరి జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేయాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసిందో దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించినాయి. ఇవాళ మేము కుటుంబ నియంత్రణ పాటించడం మూలంగా మా దక్షిణాదిలో మరి ఇక్కడ ఏదైతే జనాభా తగ్గుదల పట్టింది, మీ ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ పాటించకపోవడం మూలంగా మీకు జనాభా పెరిగింది. మీరు జనాభా ప్రాతిపదికనగా పెంచినట్టు ఉంటే మరి మీకు అత్యధిక సీట్లు పెరుగుతాయి, మాకు అత్యల్ప సీట్లు ఉంటాయి. కాబట్టి దీన్ని మేము ఒప్పుకోమని చెప్పి దక్షిణాది రాష్ట్రాలన్నీ మరి ఇక్కడ ఏకతాటి మీదకి వచ్చి పోరాటం చేస్తే కేంద్రం తలొగ్గి ఇవాళ అంతటా కూడా 50% సీట్లు పెంచుతామని చెప్పింది. మరి నాకు ఇంకేం ప్రోరేట కావాలి, ఇంకేం జిఎస్డిపి ద్వారా చేస్తారు? ఈ తలకాయ లేని మాటలన్నీ మాట్లాడుకుంటా ఇవాళ జనాల్లో కన్ఫ్యూజన్ సృష్టించి ఈయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరి రోజుకొక పిఆర్ స్టంట్ చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఎవడైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం. ఎమ్మెల్యే మకాన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియో వైరల్. మండిపడుతున్న ప్రజాస్వామికవాదులు. మంతెన్లో దుద్దిల్ల శ్రీపాదరావుకు సంబంధించిన వర్ధంతి వేడుకల మీదకి వచ్చి ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ బాబు మీద ఎవడైనా ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, మంత్రిని ప్రశ్నించినా అడ్డంగా నరుకుతామని చెప్పి బాజాప్తా మరి ఇక్కడ బహిరంగ సభలో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తా ఉన్నారు, మంత్రుల్లో చీకటి పాలన, నియంత పాలన ఏ విధంగా సాగుతా ఉన్నది. ఇప్పటి వరకు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన ఆయన ఇలా ఏకంగా రౌడీలను తీసుకొని వచ్చి ప్రతిపక్షాలను ఏ విధంగా బెదిరిస్తా ఉన్నాడో మరి ఇక్కడ తెలంగాణ యావత్ ప్రజానీకం గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే హైబ్రిడ్ గా సీట్లు పెంచాలన్నట. అది నీకు తెలిసినంత ఈ కొత్త విధానాలు ఎవరికి తెలివై ఈయనంతా కూడా రియల్ ఎస్టేట్ విధానం, ఆ రియల్ ఎస్టేట్ విధానాన్ని రాజకీయాలకు అన్వయించాలని చెప్పి చూస్తున్న పరిస్థితి. ఇక హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా, వాటి నుంచి నౌకల రాకపోకలపై నిషేధం. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్ గల్ఫ్ పోర్ట్లపై దాడులు చేస్తామని చెప్పి హెచ్చరిక. హార్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ ఏదైతే తమకు అనుకూలమైన నౌకలను వదిలేసి మిగతా వాటిని ఆపుతా ఉన్నదో హార్మూజ్ లోపలికి నౌకలు పోకుండా ఇలా దిగ్బంధం చేసిందట అమెరికా. మొత్తంగా ఈ రెండింటి మూలంగా ప్రపంచం మరి ఇక్కడ పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నది ప్రపంచ దేశాలన్నీ. దక్షిణాదికి జరిగే నష్టమేందో చెప్పాలట. సీట్ల పెంపు ప్రతిపాదనపై బండి సంజయ్ సవాల్. రేవంత్ అవగాహన లేని మాటలు. మహిళా రిజర్వేషన్ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక వీళ్ళిద్దరు, ఇటు ఆర్ఎస్ బ్రదర్స్, అదే విధంగా ఇటు ఆర్కే బ్రదర్స్, వీళ్ళంతా ముగ్గురు కూడా ఒకటే. నువ్వు తిట్టినాడు చేయి, నేను ఏడ్చినాడు చేస్తా అని చెప్పి వీళ్ళిద్దరికీ సమస్య మీద అవగాహన ఉండదు. ఆయనకైతే ఆయనతో అవగాహన ఉండదు. ఏ నది ఏ రాష్ట్రంలో ఉన్నదో తెలియదు,
నది ఏ బేసిన్ లో ఉన్నా కూడా తెలియదు. మరి ఇక్కడ హైబ్రిడ్ అంటాడు, ఆ జిఎస్డిపి అంటాడు, మరి దానికి తగ్గట్టు వీళ్ళ సమాధానం కూడా ఉంటది. వీళ్ళకు కూడా అసలు ఈ సమస్యల మీద కానీ దీని మీద కానీ అవగాహన ఉండదు. ఇవాళేం వరం అన్నా రేపేం వరం అన్నా చెప్పి దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లాడుకునే దుస్థితి వీళ్ళదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. మేడిగడ్డకు డయాఫ్రామ్ వాళ్ళట, బరాజ్ ఎగువ దిగువ భాగంలో కట్టాలని వచ్చిన అన్నారం సుందిల్లా స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ మేడిగడ్డ పునరుద్ధరణకే 2500 కోట్లు. మేడిగడ్డ పునరుద్ధరణకే 2500 కోట్లు. సై దానికే సై అనుకుందాం. ఇవాళ 90,000 కోట్లు కట్టిన దానికి 2500 కోట్లతోటి పునరుద్ధరణ చేస్తే వచ్చే నష్టం ఏంది ఒక్కసారి చెప్పాలి. మరి 300-400 కోట్లతోటి పూర్తయ్యేది. ఆ రోజునే చెప్పింది ఎల్లంటి మేమే మా సొంత ఖర్చులతోటే దాన్ని పునరుద్ధరిస్తామని. లేదు లేదు లేదు, మేము బీఆర్ఎస్ ను చేయాల్సినంత బదనాం చేయాలి. మేము బదనాం చేసిన తర్వాత మీరు దాన్ని రిపేర్ చేయిందని అంటే మీరు మా రెప్యుటేషన్ అయితే దెబ్బతీసినాక మీరు బీఆర్ఎస్ ను బదనాం చేయడం కోసం ఇవాళ నాణ్యతా లోపం అని చెప్పి మా రెప్యుటేషన్ దెబ్బతీసారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితులలో రూపాయి పెట్టమన్నారు. ఇవాళ ఏం పీకలేకపోతాను ఎల్లంటిని. ఎల్లంటి తప్పు చేస్తే బీఆర్ఎస్ తప్పు చేస్తే ఎందుకు ఎల్లంటి మెడలు వంచి దాన్ని రిపేర్ చేయించలేకపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా కాంగ్రెస్ తప్పుడు విధానాలతోటి అసత్య ప్రచారాలతోటి బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నది, ప్రజలను నానా ఇబ్బందులు పెడతా ఉన్నది. ఇవాళ నీటికి కొరతను తీసుకొచ్చింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సమ్మెకు సై అట. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జీడిపికి సగం సీట్లు నీ ప్రతిపాదన భారతదేశంలో ఎవరు కూడా ఒప్పుకునే ప్రతిపాదనలు ఉండేవి. అటువంటి ప్రతిపాదనలు పెడతాడు రేవంత్ రెడ్డి. హార్ముజ్ బంద్ అయింది, మరి ఇక్కడ హార్ముజ్ నుంచి ఒక్క నౌకను కూడా ఓనియమని చెప్తా ఉన్న పరిస్థితి. నాసిక్ టీసీఎస్ లో బలవంతం మత మార్పిడి యత్నం, మత మార్పిడి లక్ష్యంగా వేధింపులు. టీసీఎస్ లో మహిళా టెక్కీలకు నరకం. 4 ఏళ్లుగా టీం లీడర్ల అరాచకం అంట. సాఫ్ట్వేర్ సంస్థలలో కూడా మరి ఇక్కడ మత మార్పిడి చేసుకోవాలని చెప్పి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలను వేధింపులకు గురి చేస్తా ఉన్నారట. ఇది నాసిక్ లో జరిగింది. మరి దీని మీద ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నారట. దాంతో మరి వాళ్ళ మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసిరని చెప్తా ఉన్న పరిస్థితి. 22 నుంచి సమ్మె జరగబోతా ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించింది. మా అనుమతి లేకుండా కూల్చవద్దు అని హైకోర్టు హైడ్రాకు సూచించిన అంశం. అదేవిధంగా మీతో న్యాయం కష్టమే, నాకు నమ్మకం లేదు. ట్రయల్ కోర్టు 3 నెలలు విచారించి తప్పుడు కేసు అని తేల్చింది. సిబిఐ సవాల్ చేయగానే మీరు ఆ తీర్పును పక్కన పెట్టారు. బీజేపీ ప్రత్యర్థుల మీద ఉన్న కేసులోనే మీరు వేగంగా విచారణ జరుపుతున్నారు. ఏబీవీపీ సమావేశాలకు వెళ్లారు. మేము బీజేపీ ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకం, మీ వల్ల న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు. విచారణ నుంచి తప్పుకోండి. ఢిల్లీ మద్యం కేసులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట ఆప్ అధినేత కేజ్రీవాల్ వాదనలు. మరి ఇక్కడ మద్యం కేసుకు సంబంధించి ఏదైతే ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందో అరవింద్ కేజ్రీవాల్ కు, ఆ తర్వాత సిబిఐ మరి ఇక్కడ హైకోర్టులో సవాల్ చేస్తే ఆ హైకోర్టుకి సవాల్లో జస్టిస్ స్వర్ణకాంత శర్మ దాన్ని విచారణకు చేపట్టి మరి దీనంతా కూడా పక్కన పెట్టి మరి దాన్ని పక్కన పెట్టడాన్ని ఈయన ఏదైతే కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించిండు. మీరు ఆర్ఎస్ఎస్ వాది, మీరు ఆర్ఎస్ఎస్ క్లాసులకు వెళ్ళిండ్రు, ఖచ్చితంగా మీరు బీజేపీ అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు, మీ ద్వారా మాకు న్యాయం జరగదని చెప్పి తన వాదనను తనే వినిపించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇరాన్ దిగ్బంధం అయిందట. ఇక మహిళా రిజర్వేషన్ చట్టం ఈ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయం. దశాబ్దాల నిరీక్షణకు 16, 17, 18 తేదీలో తెర. వెంటనే అమలు పరచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వారి అభిప్రాయాలను స్వీకరించి మేధో మదనం చేశాం. సరికొత్త చరిత్రకు పార్లమెంట్ సిద్ధం. నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ఇవాళ చూసుకున్నట్టయితే జమిలీ ఎన్నికల బిల్లు కానీ, అదేవిధంగా పునర్విభజన బిల్లు కానీ, మరి ఇక్కడ మహిళా బిల్లుకు సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ దీన్ని గట్టెక్కాలని చెప్పి చూస్తా ఉన్నది. ఒకవైపు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఖచ్చితంగా దోషులుగా మారుతారు. రెండోది మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 2034లో అమలు చేయాలనుకున్నారు. కానీ అలా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, జమిలీ ఎన్నికలు చేయడానికి, అదేవిధంగా మరి ఇక్కడ ఆ సీట్ల పెంపుతో పాటు మరి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి మరి వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి మహిళా రిజర్వేషన్ ముందుకు జరిపిన అంశాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక హైబ్రిడ్ నమూనా, హైబ్రిడ్ అంటాడు, ఇంకేమో అంటాడు, ఇక ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతూనే ఉంటాడు మన రేవంత్ అన్న అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఇవాళ చూసుకున్నట్టయితే మరి అంబేద్కర్ మహనీయుని జయంతి ఈ రోజున జరగబోతా ఉన్నది. మరి ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచమంతా కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ విగ్రహం దగ్గర కనీసం పూలు వేసి నివాళులు అర్పించలేదు. గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ అంగరంగ వైభవంగా అంబేద్కర్ జయంతి వర్ధంతి వేడుకలు అక్కడ నిర్వహిస్తే ఇవాళ ప్రభుత్వం దానికి తాళం పెట్టి ఒక్కరిని కూడా లోపలి ఓనుకుంటూ చేస్తా ఉంటే ఒక్క దళితులు కూడా, ఒక్క దళిత సంఘం కూడా మరి ప్రశ్నించలేదు ఇవాళ రేవంత్ రెడ్డిని. అంటే
మరి విలువగల్లంతో కొట్లాడితే మన విలువ పెరుగుతుంది, విలువ లేనితో కొట్లాడితే మనం విలువ తగ్గుతుంది అని అనుకుంటారో ఏమో కానీ అంబేద్కర్కి ఇంత అన్యాయం జరిగినా కూడా నోరు మూసుకోవడం అయితే ఇది మరి దళిత సంఘాలు మరి వాళ్ళ స్పందన చూస్తే మరి ఇదేం దౌర్భాగ్యం అన్నట్టుగా మరి యావత్తు తెలంగాణ రాష్ట్రం అంతా దిగ్భ్రాంతిలో ఉన్నది. ఇవాళ అత్యంత మరి విలువైనటువంటి ఈ విగ్రహానికి ఈ ఏదైతే పూలమాలలు ఎందుకు సమర్పించారు, ఎందుకు ఆ విధంగా మరి నిర్లక్ష్యంగా వదిలేస్తారు? ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ప్రజాధనంతో కట్టిందని మరి ఇక్కడ గౌరవించాలి. ఇవాళ ఏదైతే కేసీఆర్ కట్టిండని అక్కడికి పోవడానికి మానేస్తున్నావు, కేసీఆర్ కట్టిండని చెప్పి నువ్వు సచివాలయంకు పోకుండా ఎందుకు మానేస్తలేవు, ఎందుకు సచివాలయం కేంద్రంగా చేస్తా ఉన్నావు? ఇవాళ కేసీఆర్ కట్టిన అనేక భవనాలలో మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన పౌర సేవలు నడుస్తా ఉన్నాయి, మరి కేసీఆర్ కట్టిన ప్రగతి భవన్ కు సంబంధించి అందులో మరి ఇక్కడ మీ ఉప ముఖ్యమంత్రిని సీతక్కను ఎందుకు ఉంచిన వల్ల మరి ఇలా కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నువ్వు క్యాంప్ ఆఫీస్ లాగా ఎందుకు వాడుతా ఉన్నావు? ఇవాళ అంబేద్కర్ దగ్గరికి మాత్రమే ఎవరిని ఎందుకు పోనిస్తలేవు? కేసీఆర్ కట్టినటువంటి అద్భుతమైన గుడి యాదాద్రి టెంపుల్ దగ్గరికి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళందరినీ బుద్ధవనం దగ్గరికి మరి మిస్ ఇండియా పోటీలకు వచ్చి మిస్ యూనివర్స్ పోటీలకు వచ్చిన వాళ్ళందరినీ అక్కడ తీసుకుపోయి ఇది మా తెలంగాణ చరిత్ర అని ఎందుకు చూపించినావు? ఎందుకు అంబేద్కర్ పట్ల ఇంత నిర్లక్ష్యం? ఇప్పటికైనా దళిత సంఘాలు ఖచ్చితంగా కాంగ్రెస్ మెడలు వంచి ఇవాళ ఆ మహనీయునికి జరుగుతున్నటువంటి అవమానానికి మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.